discussing about topic is radical axis of the two circles. What is the radical axis of the two circles will be discussed. So these are radical axis of two circles. We will take in two circles. Here, these are one circle. These are one more circle. These are one point on the axis. These are P point is. And from this P point నుంచి ఇక్కడ ఏమంటాడండి రాడికల్ యాక్సిస్ అంటే ఏవైనా టూ సర్కిల్స్ తీసుకున్నాం. టూ సర్కిల్స్ మన వల్ల యాక్సిస్ పైన ఏదైనా ఒక పాయింట్ P అనే పాయింట్ లోకస్ పాయింట్ తీసుకున్నాం. ఆ లోకస్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి డ్రా చేసిన యొక్క టాంజెంట్స్ టూ టాంజెంట్స్ డ్రా చేసామనుకోండి. జస్ట్ చేసామనుకోండి. ఫ్రమ్ అంటే ఈ పాయింట్ నుంచి మనం యాక్సిస్ డ్రా చేస్తే ఈ యొక్క సర్కిల్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఈ రెండింటిని జాయిన్ చేస్తే దీస్ ఆర్ C1, దీస్ ఆర్ C2. ఈ P పాయింట్ నుంచి ఈ రెండు సర్కిల్ కి అంటే చూడండి ఇక్కడ C1, C2 అనేది ఈ రెండింటికి సంబంధించిన సెంటర్ పాయింట్స్ కి డ్రా చేసిన మన యొక్క కర్డ్. అంటే ఈ రెండు యొక్క సర్కిల్స్ కి జాయింట్ అవుతూ C1, C2 అనేది ఇది ఒక కర్డ్. ఈ కర్డ్ ద్వారా యాక్సిస్ అనేది P యాక్సిస్ ఇలా పోతుందిగా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ P పాయింట్ నుంచి మనం సర్కిల్ కి ఈ రెండు సర్కిల్ కి డ్రా చేసిన టాంజెంట్స్ ఏముంటాయంటే రెండు ఈక్వల్ గా ఉంటాయి. అజ్యూమ్ దట్ PA, these are A, these are B. Therefore PA equal to PB. ఇదేనండి రాడికల్ యాక్సిస్ అంటే. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ అంటే చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్. ఏవైనా టూ సర్కిల్స్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి రాడికల్ యాక్సిస్ అయితే టూ సర్కిల్స్ ఆఫ్ ఈక్వేషన్ అన్నాడు. అంటే ఈ టూ సర్కిల్ కి సంబంధించిన ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి చెప్తాం. ఇవి టూ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ C1, ఇది C2. ఈ రెండు సెంటర్ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకి ఏం పడితే ఒక కార్డ్ ఏర్పడింది. సో C1, C2 ఇస్ ఒక కార్డ్. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి. నేను P అనే ఒక లోకస్ పాయింట్ అంటే ఆన్ ది యాక్సిస్ పైన మూవ్ అవుతూనే ఉంటుంది కదా. సో ఆన్ ది యాక్సిస్ పైన ఒక పాయింట్ P తీసుకుంటే ఈ P పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి టాంజెంట్స్ డ్రా చేశాను. P అనేది ఒక టాంజెంట్, PB అనేది వన్ మోర్ టాంజెంట్. సో ఇక్కడ ఏమి ఇచ్చిన కండిషన్ అంటే ఆన్ ది యాక్సిస్ పైన డ్రా చేసిన లోకస్ పాయింట్ అనేది ఈ PA ఈక్వల్ టు PB. ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇది మనకు రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది చెప్పేది మనకు. రైట్. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే S మైనస్ S' ఈక్వల్ టు 0. S మైనస్ S' ఈక్వల్ టు 0. అసలు S మైనస్ S' ఈక్వల్ టు 0 అంటే అసలు ఇది రాడికల్ యాక్సిస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద S, వాట్ ఈస్ ద S' అనేది ఒకసారి చూద్దాం. సో S అంటే చూడండి ఇక్కడ S ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద S. సో ఇదే కదా ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్ S. నెక్స్ట్ S' x² ప్లస్ y² ప్లస్ 2g' x ప్లస్ 2f' y ప్లస్ C' ఈక్వల్ టు 0. సో మనకి అర్థమైంది ఇక్కడ రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది ఇక్కడ S మైనస్ S' ఈక్వల్ టు 0. ఆ S మైనస్ S' ఈక్వల్ టు 0 చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ రాడికల్ యాక్సిస్. సో ఇప్పుడు చూడండి మనకి S ఈక్వల్ టు 0 తెలుసు, S' ఈక్వల్ టు 0 తెలుసు. అంటే రెండు ఈక్వేషన్స్ మనకి తెలుసాయి. సో దేర్ఫోర్ S మైనస్ S' ఈక్వల్ ఏమొస్తాయి మనకి చూడండి ఒకసారి. x క్యాన్సిల్, y క్యాన్సిల్. నెక్స్ట్ 2gx మైనస్ 2g'x. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ప్లస్ 2fy మైనస్ 2f'y. నెక్స్ట్ ప్లస్ c మైనస్ c' ఈక్వల్ టు 0. రైట్. సేమ్ వే ఇక్కడ చూడండి. దేర్ఫోర్ 2g ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చు, 2x కామన్ తీయచ్చా. 2x కామన్ తీస్తే g మైనస్ g'. నెక్స్ట్ 2y కామన్ తీద్దాం. నెక్స్ట్ f మైనస్ f' ప్లస్ c మైనస్ c' ఈక్వల్ టు 0. సో ఇదేనండి మనకి రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ మనకి ఏం చెప్తుంది ఇక్కడ, దేర్ఫోర్ S మైనస్ S' ఈక్వల్ టు 2x ఇంటూ g మైనస్ g' ప్లస్ 2y ఇంటూ f మైనస్ f' ప్లస్ c మైనస్ c' ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రాడికల్ ఈక్వేషన్. ఇప్పుడు ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటాను. రాడికల్ యాక్సిస్ అనేది సర్కిల్ టాపిక్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. చూడండి రాడికల్ యాక్సిస్ చాలా ఈజీ ప్రాబ్లం ఇది. చూడు ఒక ఎగ్జాంపుల్ లో డిస్కషన్ చేద్దాం.
ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. s ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6y ప్లస్ 14 ఈక్వల్ టు 0. నెక్స్ట్ s డాష్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇవి రెండు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. మనం రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటి? s మైనస్ s డాష్ ఇంతే కదా, ఈక్వల్ టు 0. s మైనస్ s డాష్ అంటే ఎంత? మనకు x x క్యాన్సిల్ అవుతుంది, y y క్యాన్సిల్ అవుతుంది. మైనస్ చూడండి, మైనస్ 3x ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇది ఏమవుతుంది? ప్లస్ x అవుతుంది, ఇంతేనా? నెక్స్ట్ మైనస్ 6y ప్లస్ 4y ప్లస్ 14 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8 ఈక్వల్ టు 0. therefore మైనస్ 3x ప్లస్ x మైనస్ 2x మైనస్ 6y ప్లస్ 4y మైనస్ 2y ప్లస్ 14 నుంచి 8 పోతే ఎంత మనకు? 6 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ అంతా అవతల తీసుకెళ్తున్నాను. therefore 2x ప్లస్ 2y ప్లస్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఏమవుతుంది? క్యాన్సల్, 2 2 2 3 జా. therefore x ప్లస్ y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇదేనండి రాడికల్ యాక్సిస్ అంటే. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ లో రాడికల్ యాక్సిస్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు? therefore s minus s dash equal to 0, therefore x plus y minus 3 equal to 0. This is the radical equation of the circles. సో చాలా ఈజీ, ఇది చాలా అర్థమైంది అనుకుంటాను. సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ సర్కిల్ టాపిక్స్ లో. ఆల్ ఆఫ్ యూ డూ సబ్స్క్రైబ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.